తడ మీడియా వార్తలకి స్వాగతం. నేను ప్రియ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రామారెడ్డి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, హోటల్స్, మాంస విక్రయ కేంద్రాలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. రామారెడ్డిపుర వీధులలో ర్యాలీని చేపట్టారు. రామారెడ్డి ఎస్ఐ నరేష్ గౌడ్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో అమ్ముల శ్రీనివాస్, దరి, బొల్లాని శ్రీనివాస్, రమేష్ రెడ్డి, భూపతి శ్రీనివాస్, విజయ్, కడెం సాయి, సుధాకర్ మరియు హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. మనిద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష. జై హింద్. విశ్వ హిందూ పరిషత్ మరి పరిచయం ఉండాలి. దాంట్లో సభ్యుని అయినా కాకుండా నేను హిందువుని మొట్టమొదటిగా కాబట్టి నేను సభ్యుడిగానే ఫీల్ అవుతాను. సో మనం మొట్టమొదట పుట్టింది హిందువులుగా. ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి నాకు జ్ఞానం అనే జిజ్ఞాస కోసం మనం తాపత్రయపడతాము. ఆ జ్ఞానం అనే జిజ్ఞాసలో ఉపాధ్యాయుల నుంచి కొంత నేర్చుకుంటాం. కానీ మనం సార్ అందరూ ఒక్క నిమిషం. పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు అది విన్నపం చూసుకుంటూ మనది కాదు అనే రకంగా ఉండకండి. బంగ్లాదేశ్ అదే అయింది. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయినప్పుడు ఇది మనకు కాదు, మనమైతే బాగానే ఉన్నాం, బంగ్లాదేశ్ లో హిందువులు బాగానే ఉన్నాం అనుకున్నారు. బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత వారికి తెలిసి వచ్చింది మనకంటే ఒక దేశం ఉంది, హిందూ దేశం, అది భారతదేశం మాత్రమే. అది అఖండ భారత్ విడిపోయి మనం పొరపాటు చేసుకున్నాం. అఖండ భారత్ విడిపోయేటప్పుడన్నా మనం కోరుకోవాల్సింది అనేసి వాళ్ళు ఇప్పుడు ఆవేదన పడ్డామని అప్పుడు చేసినటువంటి తప్పిదానికి ఇప్పటికి బాధపడ్డా. అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. అన్నా గీడ్ కచ్చి మాట్లాడు. అన్నా అన్నా ఇక్కడ దగ్గర పాఠం కంటిన్యూ చేయండి. పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు అది విన్నపం చూసుకుంటూ మనది కాదు అనే రకంగా ఉండకండి.
బంగ్లాదేశ్ అదే అయింది. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయినప్పుడు ఇది మనకు కాదు, మనమైతే బాగానే ఉన్నాం, బంగ్లాదేశ్ లో హిందువులు బాగానే ఉన్నాం అనుకున్నారు. బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత వారికి తెలిసి వచ్చింది మనకంటే ఒక దేశం ఉంది, హిందూ దేశం, అది భారతదేశం మాత్రమే. అది అఖండ భారత్ విడిపోయి మనం పొరపాటు చేసుకున్నాం. అఖండ భారత్ విడిపోయేటప్పుడన్నా మనం కోరుకోవాల్సింది అనేసి వాళ్ళు ఇప్పుడు ఆవేదన పడ్డామని అప్పుడు చేసినటువంటి తప్పిదానికి ఇప్పటికి బాధపడ్డా. అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. అన్న గీడ్ కచ్చి మాట్లాడు అన్న అన్న ఎక్కడ దాకా ఇక్కడ సార్ అందరూ ఒక్క నిమిషం. నీవు నాకు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష. జై హింద్. పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు అది విన్నపం, చూసుకుంటూ మనది కాదు అనే రకంగా ఉండకండి. బంగ్లాదేశ్ అదే అయింది. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయినప్పుడు ఇది మనకు కాదు, మనమైతే బాగానే ఉన్నాం, బంగ్లాదేశ్ లో హిందువులు బాగానే ఉన్నాం అనుకున్నారు. బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత వారికి తెలిసి వచ్చింది మనకంటే ఒక దేశం ఉంది, హిందూ దేశం, అది భారతదేశం మాత్రమే. అది అఖండ భారత్ విడిపోయి మనం పొరపాటు చేసుకున్నాం. అఖండ భారత్ విడిపోయేటప్పుడన్నా మనం కోరుకోవాల్సింది అనేసి వాళ్ళు ఇప్పుడు ఆవేదన పడ్డామని అప్పుడు చేసినటువంటి తప్పిదానికి ఇప్పటికి బాధపడ్డా. అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. అన్న గీడ్ కచ్చి మాట్లాడు అన్న అన్న ఎక్కడ దాకా ఇక్కడ